కోటలో రాక్షసుడు లేడంట. అయితే ఈ కోటకి నేను రాజు, నువ్వు రాణి. హలో, ఇంట్లో ఎవరు లేరన్నావుగా, మరెందుకు యాక్టింగ్? యాక్టింగేగా, మర్చిపోయాను. ఓకే, మన ప్లాన్లో నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏముంది, నువ్వు తనతో లవ్లో ఉన్నావు, ఫుల్గా నమ్ముతాడు, నిన్ను కోట్లోకి రాణిస్తాడు. ఆ తర్వాత నీ పగాలే తీర్చుకుంటావు, తీర్చేసుకో. అరే, ఇంత డల్గా చెప్తావేంటి? నీ డబ్బులు కూడా నీకొస్తాయి, అమెరికా వెళ్తావు, హ్యాపీయే కదా. ఏంటి హ్యాపీ? ఇప్పుడు అదంతా లేదు. ఏంటి? చూడు, లేడీస్లో లక్ష్మీదేవి తప్ప ఏ లేడీ అంటే ఇష్టం ఉండదు. అలాంటిది ఆ లక్ష్మీదేవి మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను పెద్ద దొంగని. ప్రేమ పావురాలు సినిమా చూసి అందులో పావురాలు ఎత్తుకెళ్ళామనుకుంటే ఎంత వస్తుందో ఆలోచించానే తప్ప ప్రేమ గురించి ఎప్పుడు ఆలోచించలేదు. ఏదైనా 5 నిమిషాల్లో కొట్టేస్తాను. అలాంటిది నీ మనసు ఎలా కొట్టేయాలో అర్థం అవట్లేదు. నువ్వేవో యాక్టింగ్ అంటున్నావు, బాగా కన్ఫ్యూజింగ్గా ఉంది నాకు. చూడు, కొంచెం పెద్ద మనసు చేసుకొని నీ మనసు నాకు ఇచ్చావంటే జీవితాంతో గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాను. ఇలా ఓపెన్ అయిపోయినేంటి? బాబోయ్, ఒక్క నిమిషం ఆగు. ఇది ఇప్పుడు గొడవ చేసి ఈ మ్యాటర్ అని తెలిసిందంటే నన్ను చంపేస్తాడు. మన వాళ్ళు ఆ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తున్నారు. వాడిని మన వైపు తిప్పుకుంటే మన పని ఈజీ అయినట్టే. సర్లే కాకా, ఇంట్లో లేరని చెప్పారు. ఐ లవ్ యు టూ. మీ అబ్బాయిలు ఎప్పుడు ఇంతే, యాక్సెప్ట్ చేయడం ఆలస్యం, రెచ్చిపోతారు. అయ్యో అయ్యో. ଆପଣ ଦେଖୁଛନ୍ତି ଇଟିଭି ନ୍ୟୁଜ୍ ଓଡ଼ିଆ। నమస్కారం, ఈటీవీ న్యూస్ ఓడియాకు స్వాగత్ కరుచి ముతపస్సు. బైరంపూర్ పార్లమెంట్ నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికలు దేశంలోని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రావణ్ గత కొద్ది రోజులుగా రైతు సమస్యలపై స్పందిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకుంటూ జై కుమార్ అలియాస్ రావణ్ గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. చూడండి, రావణ్ కి రావణ్ గాడు ఒక్కడే ఇవన్నీ ఎలా చేస్తున్నాడు? ఓ దోమలరావు, ఏంటి లేడీ మస్కిటో లగేజ్ తో వచ్చింది? అరే ఎందుకంత షాకింగ్ గా చూస్తున్నావు? ఇంకా ఎంతకాలం అని ఇలా ప్రేమించుకుంటావు? పెళ్లి చేసుకున్నాక ఎలాగైనా ఇక్కడే కదా ఉండాల్సిందే. నేను హాస్టల్ వెకెట్ చేసి వచ్చేసా. ఇక నువ్వు నా మాట వినాలి, నా వంటే తినాలి. సంజయ్, రావణ్ మొత్తానికి కోటకి పెళ్లి కలొచ్చింది. డమ్మీగాళ్ళు దీన్ని కనపడకుండా చూసుకో. అమ్మా వస్తాను. అమ్మా ఏమైందమ్మా? ఏమైంది? దోమ దోమ. కాదు, అది దోమ అయితే మాత్రం రావణ్తో చెప్పొద్దమ్మా, నాకు మాత్రం చెప్పమ్మా. సరే సరే. ఏంటి సడన్ ఎంట్రీ? సడన్ ఎంట్రీ అంటావేంటి? వాడిని చంపద్దా? ఇవన్నీ మోస్ట్ పవర్ఫుల్ పాయిజన్స్. వీటిని దేంట్లో దాంట్లో కలపడం ఖాయం. వాడు రేపో మాపో చావడం కన్ఫర్మ్. ఎలా ఉంది నా ప్లాన్? ఓకే ఏంటి? సరేనా? ఈ రోజుతో ఎలక్షన్ క్యాంపెయిన్ అయిపోతుందంట కదా. ఇక మనందరినీ ఇక్కడ నుంచి వెంటనే హైదరాబాద్ పంపించేస్తాడా? రేపే బయలుదేరిపోతామా? ఐఎమ్ సో ఎక్సైటెడ్, యు నో. బయలుదేరటం సంగతి తర్వాత, దానికంటే ముందు ఇంట్లో జరిగే చావు గురించి ఆలోచించండి. ఏమైంది? దగ్గరికి రండి. సిమ్రన్ ఇక్కడికి ఎందుకు వచ్చింది అనుకున్నావు? జైన్ చంపడానికి రా. కాఫీలోనో ఫుడ్లోనో కలపడానికి ఏకంగా పాయిజన్ బాటిల్స్తో దిగిపోయింది. ఎందులో కలుపుద్దో ఏంటో. ప్రేమించిన వాడిని చంపడం ఏంటి? నీ దగ్గర విషయం దాచాను రా. తను జైని చంపడానికి నేను కోఆపరేట్ చేస్తానంటేనే తను నాతో కలిసి తిరిగింది. అప్పుడే మేము ఇద్దరు లవ్లో పడ్డావురా. మాట వరుస కోఆపరేట్ చేస్తానన్నాను కానీ నిజంగా చంపేస్తానంటే టెన్షన్గా ఉందిరా.
వాడిని వదిలేయ్. చచ్చిపోతాడు. అన్నయ్య, వద్దు. చిన్నప్పుడు నాకు పేరు తక్కకుండా చేశారు, ఇప్పుడు నాకు ప్రేమ తక్కకుండా చేస్తారా? ఆగో! ఏయ్! ఎంత నటించావే. ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు ఏమించేది నన్నే, ఇల్లు చేసుకునేది నన్నే. రావణ్ రావణ్ ఏం చేస్తున్నావు? చంపేస్తా వాళ్ళని, వదిలే రావణ్. ఇది నా పగ. అడ్డం వస్తే ఎవరినైనా చంపేస్తా. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయి. అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నాం. జస్ట్ One వెయిట్. question, sir, please. రైతుల మధ్య మంచి ఫాలోయింగ్ వచ్చింది, జనాల్లో చాలా క్రేజ్ వచ్చింది. మొత్తానికి నువ్వు కోరుకున్న గుర్తింపు నేషనల్ లెవెల్లో వచ్చింది. ఆల్ ద బెస్ట్. ఈ రావణ్ గెలవబోతున్నాడనే ఢిల్లీ డిసైడ్ అయింది. హేరంపూర్ కూడా తెలియాలి. అరే మీ ఇద్దరిని రేపు పంపించేస్తాడంట్రా. నేను ఓడిపోయానురా, అన్నయ్యని మార్చలేకపోయాను. లేదురా, నేను ఓడిపోయినాను. ఇంతకాలం ప్రయత్నం నీ ఒక్కడిదేరా. ఇప్పుడు నీకు తోడుగా నేను ఉన్నాను. ఏ నాటకాల వల్ల అయితే మనం విడిపోయాము, అదే నాటకం మనల్ని కలిపేలా చేస్తాను రా. నాటకం ఏంట్రా? వదండ్రా నన్ను. అయిపోయాడు వీడు ఈరోజు నా చేతుల్లో. వదండ్రా, ఈరోజు వీడో నేనో తెలిపోవాలి. ఏం జరుగుతుందిరా ఇక్కడ? అమ్ము అల్లుడు. కరెక్ట్ టైంకి వచ్చావు జై. చిన్నప్పుడు మేము నాటకాలు వేస్తుంటే నువ్వే కదా స్టేజ్ వెనకాల నుండి చూసింది. చెప్పు, వాడు బాగా నటిస్తాడా నేను బాగా నటిస్తానా? వాడు నటిస్తాడంతే, కానీ నేను జీవిస్తాను. రేయ్ ఆ పండ్రా మీ ఓవర్ యాక్టింగ్. సింహం ముందు చిట్టెలకులాగా ఏమిట్రా మీ గెంతులు? ఆ రోజుల్లో జైన్ స్టేజ్ ఎక్కనీ లేదు కాబట్టి, తొక్కేశాం కాబట్టి మీరు ఫేమస్ అయిపోయారు. అదే గనక ఆ రోజుల్లో జై స్టేజ్ ఎక్కుంటేనా మీలాంటి దోమలన్నీ ఆల్ అవుట్. ఇప్పుడు తొడగొట్టి మరీ ఛాలెంజ్ చేస్తున్నా. దమ్ముంటే మీకు వాటితో పాటు స్టేజ్ ఎక్కండి. జై కంటే మేము చాలా తక్కువని మీరే ఒప్పుకుంటారు. ఎందుకమ్మా ఆడదోమా అట్టా నవ్వావు? అంటే రావణ్ అంత గొప్ప నటుడు అని అనగానే నాకు నవ్వొచ్చేసింది. అమ్మో నాటకానికి రెడీ చేయండి. అట్టాకే అల్లుడు. ఘట్టం ఏదైనా పాత్ర ఏదైనా నేను రెడీ.